హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఫ్రెండ్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. సో మీలో ఎవరైనా సరే యూట్యూబర్స్ అయ్యి సక్సెస్ అయ్యి పేరు తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలనుకుంటున్నట్టయితే, మీకు ఒక రైట్ గైడెన్స్ లేకపోతున్నట్టయితే మీకు ఈ కోర్సే రైట్ గైడ్. సో ఎవరైతే యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారో ఈ కోర్స్ని పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. యాక్చువల్గా దీని అసలు ప్రైస్ 3000 రూపీస్, అంటే 2999. కానీ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది, 1499కే వస్తుంది. అది ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే బేసిక్గా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవేవో ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సినిమాకి సంబంధించిన అప్డేట్లు రావడం అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అది కాకుండా కొన్నిసార్లు వాళ్ళ పర్సనల్ లైఫ్లకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో అలాంటి వాటిల్లో ఒకటి ఇవాళ జరిగిందనమాట. అదేంటంటే నాగ చైతన్య గారు, శోభిత ధూళిపాల గారు ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది నాగ చైతన్య గారి ఇంటిలో. ఈరోజు తెల్లవారుజామున ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు. సో ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో మ్యాక్సిమం గోవాలో చేసుకోకపోతే బెటరు, అంతకుముందు అక్కడ చేసుకున్నది దొబ్బింది కాబట్టి. సో ఇంకెక్కడైనా ప్లాన్ చేయండి డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది. ఓకే, అయితే చాలా పకడ్బందీగా మంచి రేటుగా చేసుకున్నారు. అంటే ఆగస్టు 8, 2024 కదా, 8/8 2024 కలిపితే మళ్ళీ అది కూడా 8 వస్తుంది. 8/8/8. ఇక తర్వాత నాగార్జున గారు ఈ సీజన్ బిగ్ బాస్ 8లో కూడా హోస్ట్గా ఉండబోతున్నారు. అండ్ ఆ తర్వాత అదేదో ఇన్ఫినిట్ అని ఆయన కూడా పోస్ట్ చేశారు ఆయన. ఇక బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా అదే. ఇంకా ఆయన ఆ యాడ్ షూట్ చేసి నాకు తెలిసి ఇంకా అందులో ఉండిపోయి ఆయన ఆ ట్వీట్లో కూడా అయ్యే పెట్టేశారేమో అనిపించింది నాకు. బిగ్ బాస్ది యాడ్ షూట్ అయింది నిన్న, ప్రోమో షూట్ అయింది. ఇంకా నడుస్తుంది, ఇంకా ఉందన్నమాట. సత్య గారు కూడా ఉన్నారు దాంట్లో కూడా. సో ఇంకా అందులో ఉండిపోయారేమో అనిపించింది నాకైతే. సరే, ఎనీహోమ్ మొత్తానికైతే మొత్తం అలాగే అయింది. అండ్ ఐరనీ ఏంటంటే సమంత గారు నాగ చైతన్య గారికి అంతకుముందు ప్రపోజ్ చేసిన డేట్ ఆగస్ట్ 8. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న డేట్ కూడా ఆగస్ట్ 8. మరి అది కోఇన్సిడెన్సా లేదంటే కావాలని చేశారా అనేది ఏమో మరి తెలియదు. అంటే ఆవిడకి మనం బాగా బుద్ధి చెప్పాలి, గట్టిగా జవాబు చెప్పాలి, ఇట్లాంటివి ఏమైనా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏమైనా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారా అనేది మనకైతే ప్రస్తుతానికి అయితే తెలీదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషన్. బట్ బేసిక్గా నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు సమంత గారు నాగ చైతన్య గారు విడిపోతున్నారు అనే పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు విడిపోవడానికి మేజర్ రీజన్గా వినిపించిన పాయింట్ ఏంటి? సమంత గారు ఫ్యామిలీ మ్యాన్లో యాక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అంతకుముందు ఆవిడ పెళ్ళైన తర్వాత కొంచెం డీసెంట్ మూవీసే చేశారు ఆవిడ. అంటే ఓ బేబీ కానీ లేదంటే మజిలీ కానీ ఇవన్నీ కూడా ఆవిడ చాలా డీసెంట్వే చేశారు ఆవిడ. అయితే ఆ ఫ్యామిలీ మ్యాన్లో ఆవిడ కొన్ని బోల్డ్ సీన్స్ చేసరికి అది వీళ్ళకి నచ్చలేదు. సో ఆ విషయంలో గొడవలు అయ్యాయి. అండ్ ఆ తర్వాత వేరేవి కూడా అలాంటివేవో వచ్చాయి ఆఫర్స్. వాటిని వీళ్ళేమో రిజెక్ట్ చేయమంటుంటే ఆవిడేమో నేను రిజెక్ట్ చేయను, ఒక యాక్ట్రెస్ అంటే అన్నీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చుంటానంటే ఛాన్సెస్ రావు, అది కరెక్ట్ కాదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ ఉంది. సో మాట పెరిగి గొడవలు అయ్యాయి. సో అందుకు విడిపోయారు అనే ఆస్పెక్ట్ అయితే అప్పుడు చాలా గట్టిగా నడిచింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు శోభిత ధూళిపాల గారు అంతకంటే బోల్డ్ ఆవిడ. అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు కనుక మనం గమనించినట్టయితే మొదటి నుంచి ఆవిడ అంతే. ఇప్పుడు సమంత గారైనా సరే, ఇంకా నాకు తెలిసి బిఫోర్ డైవర్స్ ఆవిడ ఇలాంటి పోస్టులు పెద్ద ఏం పెట్టలేదు. బట్ ఆఫ్టర్ డైవర్స్ ఎక్కువే పెట్టింది ఆవిడ, చాలా ఎక్కువే పెట్టారు ఆవిడ. అంటే ఇంకా ఓన్లీ కోట్ మాత్రమే ఉంటుంది, లోపల ఏముండవు, అలాంటి ఫోటోలు కూడా పెట్టారు ఆవిడ. బేసిక్గా ఆ టైంలో చాలామంది ఏంటంటే ఆవిడని రాంగ్ అన్నారు, నాగ చైతన్య గారు ఆవిడ వదిలేయడమే కరెక్ట్ అని కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ మరీ బోల్డ్గా ఇమేజెస్ పోస్ట్ చేశారు ఆ టైంలో, అంటే ఆఫ్టర్ విడాకులు. సో ఆ టైంలో చాలామంది నాగ చైతన్య గారు కరెక్ట్ అనుకున్నారు. అండ్ నాగ చైతన్య గారు కూడా ఏంటంటే ఆ ఫొటోస్ ఏమి డిలీట్ చేయలేదు అంతకుముందు. సరే, ఇప్పుడు డిలీట్ చేశారంటే దానికి ఒక రీజన్ ఉంది. లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చిన తర్వాత పాస్ట్ మెమరీస్ ఉంటాయి అంటే అది కరెక్ట్ కాదు. ఎంత సినిమా వాళ్ళు అయినా కూడా, అంత అందరికీ తెలిసిన విషయం అయినా కూడా డెఫినెట్గా పాస్ట్ మెమరీస్ ఉంచకూడదు కాబట్టి తీశారు. ఓకే, అది బాగానే ఉంది. అండ్ సమంత గారు ఏంటంటే అప్పుడప్పుడు నాగ చైతన్య గారి టాపిక్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ బాలీవుడ్ ఇంటర్వ్యూస్లో వాటిల్లో కూడా కొంచెం రూడ్గా ర్యాష్గా మాట్లాడటం, చాలా యాటిట్యూడ్గా ఎక్స్ హస్బెండ్ అన్నట్టుగా మాట్లాడడం, ఏదో సంథింగ్ ఉన్నాయి కాబట్టి అవి చూసి కూడా చాలామందికి ఆవిడ నచ్చలేదు. సో అంతవరకు బాగానే ఉంది. ఆవిడ పోస్టులు కూడా వెంటనే డిలీట్ చేసాడు, ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో అవన్నీ జరిగాయి, ఓకే. సో అట్లా నెగిటివిటీ వచ్చింది. బట్
బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేసిందనే ఆస్పెక్ట్లోనే విడిపోయారు, అందువల్ల గొడవలు అయ్యాయి అనేది మేజర్ పాయింట్ అయినప్పుడు ఇప్పుడు శోభిత గారు అంతకంటే ఎక్కువ కదా. సో మేబీ బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేయడం అనేది రీజన్ కాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు అది మ్యాక్సిమం అర్థమైపోతుంది కదా. సో వాళ్ళకి మేబీ పర్సనల్గా ఏదన్నా ఇష్యూస్ ఉండుండొచ్చు, పర్సనల్గా వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక థియరీ బాగా నడుస్తోంది ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ డేట్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ అయితే వచ్చి వాళ్ళది కన్ఫర్మ్ అయింది, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న థియరీ ఏంటి అంటే, ఈ శోభిత ధూళిపాల అనే పర్సన్తో నాగ చైతన్య గారు అంతకు ముందు నుంచే రిలేషన్లో ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు విడిపోక ముందే, అంటే సమంత గారు నాగ చైతన్య గారు విడిపోక ముందే రిలేషన్లో ఉన్నారు. సో ఆ రిలేషన్ వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఇంకా డేటింగ్ అనేది అలా కంటిన్యూ అయింది. సో కొంత గ్యాప్ ఇవ్వాలి కాబట్టి యాక్చువల్గా వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది 2021 అక్టోబర్లోనో నవంబర్లోనో నాకు తెలిసి. ఐ థింక్ అక్టోబర్ ఆర్ నవంబర్, నా గెస్ కరెక్ట్ అయితే. ఎందుకంటే నేను సెప్టెంబర్లో వీడియో చేశా వాళ్ళు విడిపోతున్నారని. నాకు అప్పట్లో చాలా ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి, వాళ్ళు వెళ్ళిన ఫ్లైట్ డీటెయిల్స్తో సహా వచ్చే ఇన్ఫర్మేషన్లు. సో వాటిని బట్టి చెప్పాను నేను. సో ఇంకా ఆ టైంలో విడిపోయారు కదా. సో ఒక 3 years గ్యాప్ ఇచ్చి, అంటే ఇంకా ఎవరికి డౌట్ రాని విధంగా అలా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఒక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే, వీళ్ళు విడిపోయిన తర్వాత శోభిత గారు పరిచయం అయ్యారు. అంటే పరిచయం అవడం సెన్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ పరిచయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ మధ్య కొంచెం ఆ కనెక్షన్ అనేది బిల్డ్ అయింది, ప్రేమ చిగురించింది, డేటింగ్ అనేది జరిగింది. ఇంకా అవన్నీ జరిగిన తర్వాత ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఈ థియరీ కూడా ఉంది. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ప్రస్తుతానికి మనకైతే ఏమాత్రం తెలిసే అవకాశం అయితే లేదు, దరిదాపుల్లో కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే మనం ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. సో ఇప్పుడు నాగ చైతన్య గారి మీద నెగిటివిటీ వస్తుంది యాక్చువల్గా. అంటే ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడు వన్స్ విడిపోయిన తర్వాత అది కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పటికైనా కలుస్తారేమో అనే పాయింట్ ఉన్నప్పుడు, వాళ్ళు కలవకుండా ఇంకా ఇంకొక పర్సన్ కనెక్ట్ అయిపోయారు థర్డ్ పర్సన్కి అన్నప్పుడు, ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరు కనెక్ట్ అయితే, ఫస్ట్ ఎవరు ఓపెన్ అప్ అయితే డెఫినెట్గా వాళ్ళకే ఎక్కువ నెగిటివిటీ వస్తుంది, అదైతే వాస్తవం. అంటే ఇంకా ఖచ్చితంగా అదే జరుగుతుంది. దట్టు ఇంకోటి ఏంటంటే, ఎవరికి సపోర్ట్ చేయాలో ఆడియన్స్కి కూడా క్లారిటీ లేని టైంలో అది సిచ్యువేషన్. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయబ్బా. ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు విడిపోయారు, అమ్మాయి మీద విపరీతంగా నెగిటివిటీ ఉంది అనుకుందాం, అబ్బాయి మీద అసలు ఏం నెగిటివిటీ లేదనుకుందాం. ఫుల్ పాజిటివ్లో ఉన్నాడు అబ్బాయి, అమ్మాయి మాత్రం బీభత్సమైన నెగిటివిటీతో ఉంది. ఆ టైంలో ఆ అబ్బాయి ముందు పెళ్లి చేసుకున్నా ఇంకో పెళ్ళి ఏం కాదు, కానీ ఆ అమ్మాయి ముందు పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా ఎలాగో ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నెగిటివిటీ ఉంది కాబట్టి. ఆ అబ్బాయికి నెగిటివిటీ లేదు కాబట్టి ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో పెళ్ళి వెంటనే చేసుకున్నా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట అది. సో అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరిలో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనే క్లారిటీ ఎవరికీ లేదు కాబట్టి, సో దానివల్ల ఈ స్టెప్ ఫస్ట్ నాగ చైతన్య గారి నుంచి రావడం వల్ల ఇంకా ఆయనకి నెగిటివిటీ అయితే వస్తుంది. సో ఇంకా అది సిచ్యువేషను. ఇంకా అంటే ఇంకా అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇది సిచ్యువేషను. బేసిక్గా సమంత గారికి కూడా ఇంకా రీసెంట్ టైమ్స్లో కొంచెం నేషనల్ వైడ్గా కొంతవరకు ఫ్యాన్స్ బాగా బిల్డ్ అయ్యారు, ఇంకా పెరిగారు కూడా నిజానికి చెప్పాలంటే. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎనీహౌ ఇదంతా అలా నడుస్తూ ఉంటుంది ఇంకంతే. ఒకటైతే వాస్తవం, వాళ్ళైతే ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకొని బాగానే ఉన్నారు. ఇంకా సమంత గారు కూడా నాకు తెలిసి ఇంకా ఒక 1 or 2 yearsలో మేబీ ఏమైనా రివీల్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఆవిడ సైడ్ నుంచి. ఎందుకంటే ఆవిడ కూడా డెఫినెట్గా ఒక పర్సన్ కావాలనుకుంటారు కదా లైఫ్లో, తనకు సపోర్ట్ చేసే పర్సన్. సో డెఫినెట్గా ఆవిడ కూడా ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. బట్ ఎప్పుడు కనెక్ట్ అవుతారు ఏంటనేది ఎవరనేది మనకి ఇప్పుడప్పుడే క్లారిటీ అయితే ఉండదు. ఫర్దర్గా ఎప్పుడైనా క్లారిటీ అయితే రావచ్చు. సో చూడాలి మరి ఇంకా ఆవిడ ఎవరి ఫోటో రివీల్ చేస్తారు. సో అదనమాట సిచ్యువేషను. ఎనీహౌ మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్ళి కాబోతుంది. నెగిటివ్ మైండ్ సెట్ అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం ఈ ప్రాబ్లం ఎక్కువ కదా, విడాకుల ప్రాబ్లము. సో మీరైనా సరే కలకాలం హాయిగా కలిసి ఉండండి, నాగార్జున గారు అమల గారి లాగా హ్యాపీగా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ కపుల్. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేయండి. సో అంటే పాజిటివ్గానే చెప్తున్నా నేను, నెగిటివ్ అయితే కాదు. అంటే విడిపోకుండా కలిసి ఉండండి అని చెబుతున్నాను, అది పాజిటివ్ థింగే. అంటే డైవర్స్ అనేది బేసిక్గా ఎప్పుడు నెగిటివే, కానీ అలా జరగకూడదని కోరుకుంటున్నా. సో అదనమాట పాయింట్. సోమం పలకరా ఇంకన్నా అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ చచ్చిందని ఓ సామెత ఉంది, అట్లాగా అలా కాకుండా ఉండాలని
పాజిటివ్గానే మాట్లాడుతున్నా. సో అదనమాట పాయింట్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మొత్తం సినారియోలో ఎవరి మిస్టేక్ ఉందని మీరు అనుకుంటున్నారు? సమంత గారిదా? నాగ చైతన్య గారిదా? అంటే ఇప్పుడు ఆ విడాకులు, ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎంగేజ్మెంటు, తర్వాత సమంత గారికి కూడా ఆ టైంలో వచ్చిన పాయింట్స్ ఏంటి అంటే ఆవిడ కూడా ఆ టైంకి ఎవరితోనో కాంటాక్ట్‌లో ఉన్నారు అన్నట్టుగా వచ్చాయి కొన్ని. సో, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. సో, అది ఇంకా ఒకవేళ నిజమైనట్టయితే ఆవిడ ఫర్దర్‌గా రివీల్ చేసినట్టయితే మనకు క్లారిటీ వస్తదేమో. ఒకవేళ పాత పర్సనేనా కాదా అని. అంటే అప్పుడు ఎవరి పేరు కూడా మనకు క్లారిటీ లేదు. కాకపోతే అట్‌లీస్ట్ ఇండస్ట్రీ పీపుల్ అనుకోండి అబ్బా! మనకు ఒక అవగాహన ఉంటది కదా! ఓకే. వీళ్ళతో ముందు నుంచి పరిచయం ఉండే అవకాశం ఉంటదని. సో, ఆ బేసిస్ మీద చెప్తున్నా. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఇందులో ఎవరిది తప్పుందనుకుంటున్నారు? నాకైతే యాజ్ ఆఫ్ నౌ ఏం అనిపించట్లేదు. ఎందుకో తెలుసా? అసలు ఏదో ఎవరి లైఫ్‌లో వాళ్ళు చూసుకున్నారు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఇంకా సిట్యుయేషన్స్ అప్పుడు అలా కుదిరినియి అంతే. అంతకు మించి ఇంకేమీ లేదనే ఫీలింగే వస్తోంది. సో, మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైతాల్. మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.